నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరోనా కష్టకాలంలో కూడా రైతులు వ్యవసాయాన్ని ఆపలేదని ప్రధాని ప్రశంసలు. ఈ ఖరీఫ్లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం అభినందనీయం అన్న మోదీ. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలన్న ప్రధాని. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్ వాటా పెంచాలని మన్ కీ బాత్లో పిలుపు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రుల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు. తెలంగాణ నియంత్రిత సాగు దేశానికే దిక్సూచిగా మారిందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆయకట్టు సాగులోకి వచ్చిందని వెల్లడి. దేశవ్యాప్తంగా 76.61% పెరిగిన కరోనా రికవరీ రేటు. గడిచిన 24 గంటలలో కరోనాను జయించిన 65,000 మంది. ఇక వివరాలు చూసినట్లయితే, ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తమ మనసులోని మనోభావాలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రకృతి పండుగల విశిష్టత, ఇటీవల జరుపుకున్న ఓనం పండుగ, చిల్డ్రన్స్ విశ్వవిద్యాలయం, స్వదేశీ బొమ్మల తయారీ, యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, సెప్టెంబర్లో జరుపుకునే పోషణ మాసం, జాతీయ శునకాల పాత్ర, సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయుల దినోత్సవం తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరిన్ని వివరాలు. ప్యారే దేశవాసియో నమస్కార్. ప్రస్తుత కరోనా ఆపద కాలంలో మనం అనేక పండుగలను ఘనంగా జరుపుకోవాలనే ఉత్సాహమున్నా, సామరస్యంతో పాటు బాధ్యతతో పండుగలు జరుపుకోవడం మన ఐకమత్యాన్ని చాటుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం అభినందనీయమని ప్రధాని అన్నారు. तो ज्यादातर जगहों पर इस बार इको फ्रेंडली गणेश जी की प्रतिमा स्थापित की गई है. साथियों, हम बहुत बारीकी से अगर देखेंगे तो एक बात अवश्य हमारे ध्यान में आएगी. हमारे पर्व और पर्यावरण, इन दोनों के बीच एक बहुत गहरा नाता रहा है. जहां एक और हमारे पर्वों में पर्यावरण और प्रकृति के साथ सहजीवन का संदेश छिपा होता है, तो दूसरी ओर कई सारे पर्व प्रकृति की रक्षा के लिए ही मनाए जाते हैं. ఇటీవల వ్యవసాయానికి సంబంధించి జరుపుకున్న ఓనం పండుగ అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు విస్తరించి అంతర్జాతీయ పండుగగా మారుతోందని ప్రధాని అన్నారు. ओणम की धूम तो आज दूर सुदूर विदेशों तक पहुंची हुई है. अमेरिका हो, यूरोप हो या खाड़ी देश हो, ओणम का उल्लास आपको हर कहीं मिल जाएगा. ओणम एक इंटरनेशनल फेस्टिवल बनता जा रहा है. साथियों, ओणम हमारी कृषि से जुड़ा हुआ पर्व है. ये हमारी ग्रामीण अर्थव्यवस्था के लिए भी एक नई शुरुआत का समय होता है. किसानों की शक्ति से ही तो हमारा जीवन, हमारा समाज चलता है. हमारे पर्व किसानों के परिश्रम से ही रंग बिरंगे बनते हैं. हमारे अन्नदाता को, किसानों की जीवनदायिनी शक्ति को वेदों में भी बहुत गौरवपूर्ण रूप से नमन किया गया है. ఆట బొమ్మలు పిల్లల ఏకాగ్రతను పెంచుతాయని ప్రధాని అన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలతో ఆటబొమ్మలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. స్వదేశీ బొమ్మల తయారీకి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి అంకుర సంస్థలు సహితం ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. खिलौनों के साथ हम दो चीजें कर सकते हैं. अपने गौरवशाली अतीत को अपने जीवन में फिर से उतार सकते हैं और अपने स्वर्णिम भविष्य को भी संवार सकते हैं. मैं अपने स्टार्टअप मित्रों को, हमारे नए उद्यमियों से कहता हूं, टीम अप फॉर टॉयज. आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. आइए हम अपने युवाओं के लिए कुछ नए प्रकार के अच्छी क्वालिटी वाले खिलौने बनाते हैं. खिलौना वो हो जिसकी मौजूदगी में बचपन खिले भी, खिल खिलाए भी. हम ऐसे खिलौने बनाएं जो पर्यावरण के भी अनुकूल हो,
ప్రస్తుత కంప్యూటర్, సెల్ ఫోన్ యుగంలో పోటీతత్వంతో స్వదేశీ యాప్స్ను రూపొందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో రూపొందించిన అనేకమైన స్వదేశీ యాప్లు ఆత్మనిర్భర్ భారత్ను విజయవంతం చేసిందని ప్రధాని అన్నారు. इस महीने की शुरुआत में देश के युवाओं के सामने एक ऐप इनोवेशन चैलेंज रखा गया। इस आत्मनिर्भर भारत ऐप इनोवेशन चैलेंज में हमारे युवाओं ने बढ़ चढ़कर के हिस्सा लिया। करीब 7,000 एंट्रीज आई। उसमें भी करीब 2/3 ऐप्स टियर 2 और टियर 3 शहरों के युवाओं ने बनाए हैं। ये आत्मनिर्भर भारत के लिए, देश के भविष्य के लिए बहुत शुभ संकेत है। आत्मनिर्भर ऐप इनोवेशन चैलेंज के रिजल्ट्स देखकर आप जरूर प्रभावित होंगे। काफी जांच परख के बाद अलग अलग कैटेगरी में लगभग 2 दर्जन ऐप्स को अवार्ड भी दिए गए हैं। आप जरूर इन ऐप्स के बारे में जानें और उनसे जुड़े। हो सकता है आप भी ऐसा कुछ बनाने के लिए प्रेरित हो जाए। సెప్టెంబర్ను పోషణ మాసంగా జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని మోదీ కోరారు. पोषण सप्ताह हो, पोषण माह हो, इनके माध्यम से ज्यादा जागरूकता पैदा की जा रही है। स्कूलों को जोड़ा गया है। बच्चों के लिए प्रतियोगिताएं हो, उनमें अवेयरनेस बढ़े, इसके लिए भी लगातार प्रयास जारी हैं। जैसे क्लास में एक क्लास मॉनिटर होता है, उसी तरह न्यूट्रिशन मॉनिटर भी हो, रिपोर्ट कार्ड की तरह न्यूट्रिशन कार्ड भी बने। इस तरह की भी शुरुआत की जा रही है। पोषण माह न्यूट्रिशन मंथ के दौरान माय गॉव पोर्टल पर एक फूड एंड न्यूट्रिशन क्विज भी आयोजित की जाएगी। రక్షణ రంగంలో శునకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, దేశ రక్షణలో అవి చేసిన త్యాగాలు మరచిపోలేమని మోదీ అన్నారు. స్వదేశీ జాతికి చెందిన శునకాలు ఎంతో మేలైనవని, వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च भी भारतीय नस्ल के डॉग्स पर रिसर्च कर रही है। मकसद यही है कि इंडियन ब्रीड्स को और बेहतर बनाया जा सके और उपयोगी बनाया जा सके। आप इंटरनेट पर इनके नाम सर्च करिए, इनके बारे में जानिए। आप इनकी खूबसूरती, इनकी क्वालिटी देखकर हैरान हो जाएंगे। अगली बार जब भी आप डॉग पालने की सोचें, आप जरूर इनमें से ही किसी इंडियन ब्रीड के डॉग को घर लाएं। आत्मनिर्भर भारत जब जन मन का मंत्र बन ही रहा है, तो कोई भी क्षेत्र इससे पीछे कैसे छूट सकता है। సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని, మన జీవిత ప్రయాణాన్ని ఒకసారి చూసుకుంటే మనకు ఎవరో ఒకరు ఉపాధ్యాయులు గుర్తుకు వస్తారని గురువుల ప్రాధాన్యతను వివరించారు. आज देश में हर जगह कुछ न कुछ इनोवेशन हो रहे हैं। शिक्षक और छात्र मिलकर कुछ नया कर रहे हैं। मुझे भरोसा है जिस तरह देश में राष्ट्रीय शिक्षा नीति के जरिए एक बड़ा बदलाव होने जा रहा है, हमारे शिक्षक इसका भी लाभ छात्रों तक पहुंचाने में अहम भूमिका निभाएंगे। దేశం అభివృద్ధి దిశగా శరవేగంగా ముందడుగు వేస్తుందని, ఈ యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తమ 70వ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు సేవా వారోత్సవం పేరుతో బీజేపీ దేశవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నది. రక్తదాన శిబిరాల ఏర్పాటు, కోవిడ్ రోగులకు ప్లాస్మా దానం, దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అందజేతతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా ప్రధాని మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ శ్రేణులు ప్రతి సేవా కార్యక్రమంలో 70వ సంఖ్యను ఒక థీమ్గా తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల నియామకాల కోసం వివిధ పరీక్షలు రాస్తున్న ప్రస్తుత పరిస్థితులలో జాతీయ నియామకాల సంస్థ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూహెచ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దూరదర్శన్తో వారు మాట్లాడుతూ ఈ విధానం ద్వారా అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు ఒక్క పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రతిసారి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని చెప్పారు. కేవలం ఒకే పరీక్షతో వివిధ ఉద్యోగాలు పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. Conduct test in every district. It is very beneficial. It saves the travel money also. First of all, I would thankful to our Narendra Modi and the Finance Minister for announcing this such a wonderful opportunity. NRA stands for National Recruitment Agency. It is a testing agency which will conduct common entrance test for non-technical students. It will include only in 3 sectors: RRB, IBPS and SSC. The score will valid for 3 years. ఇప్పుడు అంతముందు పోల్చుకుంటే యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇంకా అదర్ ఇంకా వేరే కానీ సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా చాలా మందికి చాలా యువతకి ఎంతో కొంత భావితరాలకు అంత మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. And in regarding this national recruitment agency, so it's a good move actually by the central government, because most of the non-technical recruitment earlier used to be done by the SSC and పలువురు విద్యార్థులు అధ్యాపకులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రతిసారి ఫీజు కట్టవలసి వచ్చేదని, అన్ని రకాల పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేదని, కానీ జాతీయ నియామకాల సంస్థ NRA ద్వారా ఈ సమస్య తీరుతుందని చెప్పారు. టెక్నికల్ విద్యార్థుల కోసం కూడా ఇటువంటి విధానం ప్రవేశపెట్టాలని వారు కోరుతున్నారు. సిద్దిపేటలో ఈ రోజు నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 20వ వార్డు ముర్షద్గడ్డలో ఇంటింటా కలియదరిగిన మంత్రి డ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా ఇంట్లోని పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలని మంత్రి సూచించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రాజయ్య, జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 ఏండ్ల క్రితమే ఆనాటి రాజుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి 33 కోటలు జయించి బహుజనుల రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను బ్రిటిష్ వారు లండన్ విశ్వవిద్యాలయంలో భద్రపరిచి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించారని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగు విధానం దేశానికే దిక్సూచి వంటిదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో 75 లక్షల రూపాయల ఖర్చుతో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 6 ఏళ్ల పాలనతో వ్యవసాయం లాభసాటిగా చేశామని అన్నారు. కరోనా కష్టకాలంలో ఈ దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయ రంగమేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాలతో సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1,35,00,000 ఎకరాల్లో పంటలు సాగు చేశారని, మరో 4 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 47 లక్షల ఎకరాలలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసినట్లు మంత్రి వివరించారు. మొక్కజొన్న సాగు చేయవద్దన్న కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించిందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పర్వతగిరిలోని తమ నివాసంలో సతీమణి ఉషతో కలిసి ఆయన పారిశుధ్య పనులు చేశారు. ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని, ఇది కేవలం పారిశుధ్యం వల్లే సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగరహితంగా, ఆరోగ్యవంతంగా ఉంచవచ్చునని మంత్రి చెప్పారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. బీజేపీ నూతన పదాధికారుల తొలి భేటీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కేడర్కు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు కీలక సూచనలు చేశారు.
పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. బూత్ స్థాయి నుండి జాతీయ నాయకుల వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని, లేని పక్షంలో పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో సమీక్షలో మాట్లాడేది ఒకటి, బయటకు చెప్పేది మరొకటని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం దృష్టి సారించిందని, అక్రమాలకు పాల్పడేవారు జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోవడం వల్లనే జనం అవస్థలు పడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 2 అవార్డులు దక్కాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలలో సెకండ్, థర్డ్ ప్లేసుల్లో అవార్డులను తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ గెలుచుకుంది. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న చంద్రశేఖరరావు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటోకు బెస్ట్ సెకండ్ ప్లేస్ విన్నర్గాను, జన్నారం డివిజనల్ అధికారిగా ఉన్న సిరిపురపు మాధవరావు కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు 3వ స్థానం దక్కింది. బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డును సాధించిన 2 అధికారులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. దేశవ్యాప్తంగా అవార్డులు సాధించిన ఫోటోలను వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ తమ వెబ్సైట్లోనూ సోషల్ మీడియా పేజీల్లోనూ ప్రదర్శిస్తోంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా కష్టకాలంలో కూడా రైతులు వ్యవసాయాన్ని ఆపలేదని ప్రధాని ప్రశంసలు. ఈ ఖరీఫ్లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం అభినందనీయం అన్న మోదీ. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలన్న ప్రధాని. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్ వాటా పెంచాలని మన్ కీ బాత్లో పిలుపు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రుల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు. తెలంగాణ నియంత్రిత సాగు దేశానికే దిక్సూచిగా మారిందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆయకట్టు సాగులోకి వచ్చిందని వెల్లడి. దేశవ్యాప్తంగా 76.61% పెరిగిన కరోనా రికవరీ రేటు. గడిచిన 24 గంటలలో కరోనాను జయించిన 65,000 మంది.